బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉట్నూరు మండలం షాంపూర్ దగ్గర వాగులో బస్సు పడింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా ఉట్నూరు ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. बस पलटी खाली राइट पे जाओ और अपन बस दीरा अरे नए महेंद्र इडगोंड అమ్మ ఏమైంది ఏం కావాలి నేను తెస్తా ఆగండి మీరు మళ్ళీ అటు హలో లేరు ఏమున్నది అలా ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉట్నూరు మండలం షాంపూర్ దగ్గర వాగులో బస్సు పడింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా ఉట్నూరు ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఉట్నూరు మండలం షాంపూర్ దగ్గర వాగులో బస్సు పడినట్టుగా తెలుస్తుంది. ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ చక్రి. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ బస్సు షాంపూర్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ రైలింగ్ లేదు, దాని లేని కారణంగా అటు పడిపోయింది. ఉదయం మబ్బుతో వర్షం పడ్డది ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలో. సో అక్కడ కనిపించకుండా అతనికి పడ్డది. అందులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. కండక్టర్ సీరియస్ గా ఉన్నాడు. వీళ్ళను ఉదయం పడిపోయిన అక్కడ ఉన్న పబ్లిక్ చెత్తగాతులు అందరినీ తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసింది. కొద్దిగా దాదాపు ఇలా 10 మంది అయితే సీరియస్ గా కనిపిస్తున్నారు. ఒక 10 మందికి స్వల్ప గాయాలనే. ప్రస్తుతం అయితే ఇంకా ఎవరు ఎలాంటి ప్రమాదం జరిగిన వివరాలు లేవు. కాకపోతే బ్రిడ్జ్ ఆదిలాబాద్ నుండి ఉట్నూరుకు వస్తుంది. మధ్యలో చీకటి ఉండట్లా పడిపోయినట్టు మనకైతే తెలుస్తున్నది. శ్రీనివాస్, బస్సు ప్రమాదంలో గాయాల పాలైన వారిని ఎక్కడ ఈ దగ్గర పట్ల ఏ ఆసుపత్రికి తరలించారు? వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? శ్రీనివాస్, ఉట్నూరులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 10 మందిని అక్కడ సీరియస్ ఉన్నారు కాబట్టి వాళ్ళను రిమ్స్ హాస్పిటల్ తరలించే మనకు సమాచారం ఉన్నది. అయితే దగ్గర ఉదయం కాబట్టి జనాలు ఒక్కసారి పోకుని చెత్తగాదులందరినీ ఆ బ్రిడ్జ్ కు రైలింగ్ లేదు, అంటే పక్కపండి రైలింగ్ లేక అలా పడిపోయింది. అది దాదాపు 30 మంది ఉన్నారు. చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి. వాళ్ళ ఒక 10 మంది అయితే బాగా సీరియస్ ఉన్నట్టు మనకు తెలిసింది. కండక్టర్ అయితే హెవీ సీరియస్ ఉన్నట్టు మనకు తెలిసింది. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి? బస్సు డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? బస్సు డ్రైవర్ చెప్తున్నటువంటి సమాచారం ఏంటి శ్రీనివాస్? అయితే ఉదయం ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో కారు మబ్బులతో మొత్తం చిమ్మని చీకటి వర్షం పడ్డది, కొద్దిపాటి వర్షం పడ్డది. అక్కడికి ఉన్న ఉదయం కాబట్టి అది కనిపించకపోవడంతో అతను అక్కడ రైలింగ్ లేదు, దానికి రైలింగ్ లేని కారణంగా చిమ్మని చీకటి ఉండట్లా వాళ్ళు పడిపోయినట్లయితే మాకు సమాచారం తెలుస్తుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. పోలీసుల నుంచి అందుతున్న సమాచారం ఏంటి శ్రీనివాస్? పోలీసుల నుంచి సమాచారం వీళ్ళు ఇప్పటికైతే ఎవరు మరణించలేదు, అంటే ఏమి కాదు, సీరియస్ కాలేదు. కాకపోతే వాళ్ళందరినీ చెతగాతులు అక్కడ జనాలే ఫస్ట్ తరలించారు. తర్వాత పోలీసులు వచ్చి ఇప్పుడు కొందరు రిమ్స్ హాస్పిటల్ తరలించారు. శ్రీనివాస్, ఈ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది శ్రీనివాస్? ఆసిఫాబాద్ బస్సు ఆదిలాబాద్ నుంచి ఉట్నూరుకు వస్తుంది. అంటే ఇంకొక 10 నిమిషాల్లో కూడా ఉట్నూరు ప్రాంతానికి చేరుకునే పరిస్థితి ఉంది. కాకపోతే అక్కడ బ్రిడ్జ్ లో ఉన్న దానికి రైలింగ్ లేని కారణంగా అక్కడ కనిపించకపోవడంతో డ్రైవర్ కింద డ్రైవర్ కూడా సీరియస్ ఉన్నాడు. డ్రైవర్ కూడా మాట్లాడే స్థితిలో లేడు కాబట్టి మనకి సరైన సమాచారం అందలేదు. శ్రీనివాస్, బస్సులో మొత్తం ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇక్కడ 30 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 10 మంది మాత్రం సీరియస్ ఉన్నట్టు మనకు తెలుస్తున్నది. కొందరికి స్వల్ప గాయాలని, కొందరికి తీవ్ర గాయాలని, 10 మందికి తీవ్ర గాయాలంటూ మనకు సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. హలో లేరు ఏమున్నది అలా